హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ న్యూ బ్లాగ్. యాజ్ అ హోమ్ మేకర్గా నేను చేసిన చిన్న చిన్న మిస్టేక్తోనే నేర్చుకుంటూ ఇంకా డే బై డే అయితే చాలా స్ట్రాంగ్ అవుతూ వెళ్తున్నాను అనేసి అయితే నాకు అనిపిస్తుంది. యాక్చువల్లీ ఏం జరిగిందంటే ఈరోజు మార్నింగ్ నుంచి నాకు లైట్గా ఫీవర్ ఉంది అనేసి అనిపించింది. సో నేనేం చేసానంటే ఫీవర్ ఉన్నదనేసి లేజీగా అయితే ఫీల్ అవ్వలేదు. సో ఇంట్లోనున్న చిన్న చిన్ని పనులు చేసుకుంటూ నాకు నేను యాక్టివ్గా ఉంటూ ఇంకా ఆఫ్టర్నూన్ కూడా ఇంకా మళ్ళీ ఎక్కువ వస్తుందేమో అనిపించింది. సో అందుకే అని ఆఫ్టర్నూన్ నేనేం చేసానంటే లంచ్ చేసిన వెంటనే ఇంకా ఫీవర్ది మెడిసిన్ ఉండాలి, సో అది వేసుకున్నాను. తర్వాత ఏం జరిగిందంటే లాస్ట్ 4 days నుంచి మా ఇంట్లోని మా జైకి ఫీవర్ వచ్చింది ఫస్ట్, తర్వాత జై వాళ్ళ డాడీకి, ఇంకా ఈరోజైతే నాకు కూడా స్టార్ట్ అవుతుండాలి. సో నేనైతే ఇంకా నాకు కూడా ఇక్కడ వస్తుందేమో అనేసి భయంకి ఇంకా నేనైతే ఇంకా లేజీగా ఫీల్ అవ్వకుండా ఇంకా వెళ్ళేసి బెడ్ మీద పడుకొని ఉండాలి. అలాంటివి చేసిన వల్ల ఫీవర్ అయితే ఇంకా ఎక్కువగా వస్తుంది. సో అందుకే నేను అలా చేయకుండా నాకు నేను ఇంట్లో ఉన్న వర్క్స్తోని నాకు నేనైతే యాక్టివ్గా ఉన్నాను. నా లైఫ్లోని జై వచ్చిన ముందు ఇంకా బిఫోర్ మ్యారేజ్ కూడా లైట్గా కూడా ఫీవర్ వస్తే వెళ్ళేసి ఇంకా బెడ్ మీద ఇంకా ఆ రోజంతా ఇంకా పడుకొనే ఉండేదాన్ని. కానీ నా లైఫ్లోని మా జై వచ్చిన తర్వాత ఇంకా నేను చేసిన చిన్న చిన్న మిస్టేక్తోని ఇంకా నేర్చుకుంటున్నాను ప్రతిదీ. ఇంకా నేను మెడిసిన్ కూడా ఫస్ట్ టైం నేనే తీసుకున్నాను. బట్ యాక్చువల్లీ నాకు కొంచెం కూడా ఫీవర్ వచ్చినా ఏదైనా ఉన్నా మా హబీ చెప్పిన వరకు అయితే మెడిసిన్ కూడా వేసుకోను. బట్ ఈరోజు అయితే ఆల్రెడీ మా జైకి ఇంకా మా హబీకి ఫీవర్ ఉన్నదనేసి ఆ భయం వల్లే ఇంకా నేను వేసుకున్నాను మెడిసిన్ ముందుగానే, నాకు రాకూడదు అనేసి. ఇంకా ఇప్పుడు ఆఫ్టర్నూన్ కూడా నేను ఫ్రీగా ఉన్నా కూడా ఆ టైంలో కూడా పడుకోలేదు, ఎందుకంటే ఆఫ్టర్నూన్ టైం అప్పుడు పడుకుంటే ఇంకా ఫీవర్ ఎక్కువగా అవుతుంది. సో ఎదుగులాగా ఒక 1 hour ఫోన్ చూస్తూ టైం పాస్ చేసుకున్నాను. తర్వాత ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, సో అవన్నీ చేస్తూ ఇంకా నాకు నేనైతే యాక్టివ్గా ఉన్నాను. తర్వాత ఇంకప్పుడు మా జై పడుకొని లెగిసిన తర్వాత ఇంకా స్కూల్ హోంవర్క్స్ కూడా చేయించాలి కదా, సో ఆ హోంవర్క్స్ అన్నీ ఇంకప్పుడు మా జైకి చేయించేస్తున్నాను. మన లైఫ్లోని డైలీ ఏదో ఒకటి న్యూ చాప్టర్ అయితే ఓపెన్ అవుతుంది. సో అలా నేర్చుకుంటూ ఇంకా డైలీ ఏదో ఒకటి న్యూ థాట్స్ కూడా వస్తున్నాయి. ఇంకా మా జైకి అయితే స్కూల్లోని యాన్ ఏబి ఇలాంటివి లెటర్స్తో స్టార్ట్ అయిన పిక్చర్స్ అయితే అంటించాలి అనేసి చెప్పారు. సో ఇలాంటివి పిక్చర్స్ షీట్ అయితే మార్కెట్లో ఈజీగా అవైలబుల్ ఉంటాయి, తెచ్చేసి ఈజీగా కట్ చేసి అంటించాలి అనుకున్నాను. నేను కూడా ఫస్ట్ డే హోంవర్క్ ఇచ్చినప్పుడైతే ఆ రోజు వర్షం చాలా పడుతుండాలి, సో మార్కెట్కి వెళ్ళలేదు, ఇంకా ఆ రోజు అయితే వదిలేసాను. ఇలాగే సెకండ్ టైం మళ్ళీ ఇచ్చినప్పుడైతే మళ్ళీ నేను ఇంట్లోనే ఎలాగో వైట్ పేపర్, కలర్స్ ఇంకా గమ్ కూడా ఉండాలి. సో అందుకే నేను ఆ వైట్ పేపర్లోని డ్రాయింగ్ చేసి కలర్ వేసి ఇంకా అంటించాను ఇలాగా. సో అలాగే ప్రతిసారి H for, N for, R for సపోజ్ ఏ లెటర్ ఇచ్చినా సో ఆ లెటర్స్తో స్టార్ట్ అయిన నేమ్ది పిక్చర్స్ అయితే ఇంకా ఇంట్లోనే డ్రా చేసి ఇంకా అంటించేసాను. ఇంకా కొన్ని డ్రాయింగ్స్కి అయితే మా జై కలర్ కూడా చేసాడు. మా జైకి అయితే ఫస్ట్ డే మా జై ఇలా పిక్చర్ అంటించి తీసుకొని వెళ్తే మ్యామ్ క్లాస్లోని అందరికీ చూపించిందంట. సో ఇలాగే అందరూ కూడా చేయాలనేసి చెప్పిందంట. మా జై అయితే వచ్చేసి చెప్తున్నాడు. ఇంకా ఈ డ్రాయింగ్స్ అన్నిటికైతే మా జై కలర్ చేసేది. ఇంకా స్కూల్లో కూడా మా జైకి అయితే కలర్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసే సర్టిఫికేట్ కూడా వచ్చింది. ఇంకా అప్పుడు B4 ఇచ్చారు. సో B4తో ఈజీగా బాల్ ఇంకా బలూన్ అయితే చేశాను. ఈ 2 డ్రాయింగ్స్ అయితే చాలా ఈజీ డ్రాయింగ్ కదా, సో చేసి ఇంకా నేను అంటించేసాను. నాకు రాలేని డ్రాయింగ్స్ అయితే నేను యూట్యూబ్లోని ఈజీగా చెప్తారు కదా, సో ఆ డ్రాయింగ్స్ చూసి ఇంకా డ్రా చేసి ఇంకా అంటిస్తాను మా జై నోట్స్లోని. ఇంకా నేను ఫస్ట్ టైం బ్లింకిట్లోనైతే నాకు ఎక్కువగా
ఇంపార్టెన్స్ ఉన్న సామాన్లే నేను ఆర్డర్ చేసుకున్నాను. ఎందుకంటే మా హబీకి చాలా ఎక్కువగా ఉన్నది ఫీవర్. సో ఇంకా ఈ టైంలో ఇంకా తను బయటికి వెళ్ళలేరు. ఇలా అయితే తను ఆఫీస్కి వెళ్ళినప్పుడైతే ఇంట్లోకి ఏదైనా కావాలంటే తనే తెచ్చేస్తారు ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు. ఇంకా ఈరోజైతే తనకి చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది ఫీవర్. సో అందుకే అని ఇంకా నేను ఫస్ట్ టైం బ్లింకిట్లోనైతే ఆర్డర్ చేశాను. నేను బ్లింకిట్లోని ఆర్డర్ పెడితే యాక్చువల్లీ ఏం జరిగిందంటే మేము ఉన్న లొకేషన్కి అయితే సర్వీస్ ఈజ్ నాట్ అవైలబుల్ అనేసి వస్తుండాలి. సో లాస్ట్ టైం కూడా ఆర్డర్ పెడితే సేమ్ అలాగే జరిగింది. సో ఇంకా ఈసారి అయితే నేను ఏం చేశానంటే ఇంకా అలా వస్తుందనేసి మా ఇంటి దగ్గరలోని ఇంకొక కాలనీ ఉంది. సో ఆ కాలనీ అడ్రస్కి పెడితే ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఫోన్ చేశారు. చేస్తే అప్పుడు నేను మా ఇంటి అడ్రస్ చెప్తే ఇంకా వాళ్ళు ఆ అడ్రస్కి ఇంకా మా ఇంటికి వచ్చారు. సో ఇలా అయితే నేను బ్లింకిట్లోనే ఆర్డర్ పెట్టుకున్నాను. నాకైతే లాస్ట్ టైం కూడా ఆర్డర్ పెట్టినప్పుడు సర్వీస్ ఇస్ నాట్ అవైలబుల్ అనేసి వచ్చిందంటే ఇంకా నేను ఇంకా ఏం చేయలేను కదా. సో అప్పుడైతే ఇంకా ఏం ఆర్డర్ చేయలేదు. సో ఈసారి అయితే ఇలా జరిగితే నేను వేరే కాలనీ అడ్రస్ ఇస్తూ ఇంకా ఇలా ఆర్డర్ అయితే రిసీవ్ చేసుకున్నాను. బ్లింకిట్లోనైతే కాస్ట్ కూడా ఎక్కువగా అయితే ఏం లేదు. మేబీ కొన్ని సామాన్లలోనైతే 5 రూపీస్ 2 రూపీస్ ఎక్స్ట్రా పడింది. బట్ మిగతా సామాన్ల కాస్ట్ అయితే నార్మల్ మార్కెట్ కాస్ట్ లాగే ఉంది. మాకైతే మార్కెట్ అయితే చాలా దూరం. సో ఇలా బ్లింకిట్లో ఆర్డర్ చేయడమే బెస్ట్ అనిపించింది. నాకైతే కాస్ట్ కూడా మేబీ ఎక్కువగా ఏం లేదు. ఇంకా ఈజీగా కూడా డోర్ డెలివరీ అయితే చేస్తున్నారు కాబట్టి. సో గైస్ ఈ యాప్ అయితే నిజంగా చాలా అంటే చాలా హెల్ప్ఫుల్. నేను 8:30 ఆ టైంకి ఆర్డర్ చేస్తే 20 మినిట్స్లోనైతే వచ్చింది. యాక్చువల్లీ ఫస్ట్ 10 మినిట్స్లోనే వస్తుంది అనేది చూపించారు. బట్ యాక్చువల్లీ వాళ్ళకి నేను అడ్రస్ కూడా వేరే కాలనీ పెట్టాను కాబట్టి ఇంకా ఒక 10 మినిట్స్ ఎక్స్ట్రా అయింది. బట్ నిజంగా గైస్ ఈ యాప్ అయితే నాకైతే చాలా హెల్ప్ఫుల్గా అనిపించింది. మీరు కూడా మాలాగే మార్కెట్ నుంచి చాలా దూరంగా ఉన్నట్టుగా అయితే మాత్రం చాలా ఈజీగా అయితే ఆర్డర్ చేసుకోవచ్చు బ్లింకిట్లోని. ఎందుకంటే 10 మినిట్స్లోనైతే మేము చేసిన ఆర్డర్ అయితే రిసీవ్ అయిపోతుంది. ప్లస్ మన టైం కూడా సేవ్ అవుతుంది. ఎందుకంటే మేము మార్కెట్కి వెళ్ళేసి వచ్చినప్పటికీ మేబీ ఒక 30-40 మినిట్స్ అయితే పడుతుంది కాబట్టి ఇంకా ఈజీగా బ్లింకిట్లోనే ఆర్డర్ చేసుకోవచ్చు గాయస్. నిజంగా నాకైతే చాలా హెల్ప్ఫుల్గా అనిపించింది. నేనైతే ఫస్ట్ టైం ఆర్డర్ చేశాను. మా హబీ ఆఫీస్కి వెళ్ళినట్టుగా అయితే తనే తెచ్చేస్తారు ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు. బట్ నేను ఫస్ట్ టైం ఆర్డర్ పెట్టుకున్నాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ అయితే నేను మీతోని షేర్ చేసుకున్నాను. నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుందాం అనేసి చూసినప్పటికైతే కొన్ని సామాన్లు లేవు. సో అవి మళ్ళీ నేను ఆర్డర్ చేస్తే మాత్రం ఈసారి అయితే 10 మినిట్స్లోనే వచ్చేసింది. ఇంకా ఈసారి అయితే నేను టమాటో కెచప్, జింజర్ అండ్ లెమన్ ఆర్డర్ పెట్టుకున్నాను. టమాటో కెచప్ అయితే చాలా టైం నుంచి మా ఇంట్లోనైతే తెచ్చుకోవడం లేదు. ఇంకా ఫీవర్ వల్ల ఎవరికి బాగోలేదు కదా, ఏదైనా చట్పటాగా చేసి తింటే బాగుంటుంది. ఇంకా టమాటో కెచప్ ఉంటే ఇంకా బాగుంటుంది కదా. సో అందుకే అని ఇంకా టమాటో కెచప్ ఆర్డర్ చేశాను. బట్ ఈరోజైతే నేను బ్రేక్ఫాస్ట్లోని ఇడ్లీ చేశాను. బట్ ఇడ్లీ చేస్తే నాకైతే తినాలనిపించలేదు. ఇంకా మా హబీ కూడా ఇడ్లీ తినలేదు. ఇంకా మా జై అయితే బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ తిన్నాడు. ఇంకా నా కోసం ఇంకా మా హబీ కోసం అయితే నేను బ్రెడ్ మీద ఘీ లైట్గా అప్లై చేసి ఇంకా కాలిస్తే ఇంకా అలా తిన్నాము. బ్రెడ్ మీద ఘీ అప్లై చేసి కాల్చుకుంటే మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది గైస్. నాకైతే చాలా ఇష్టం. ఇంకా మా హబీ అయితే బేబమ్మ లంచ్లోనైతే హెవీగా ఏం చేయక సింపుల్గా అయితే వామ్ రైస్ చేసి అనేసి అన్నారనమాట. సో ఇంకా నేను ఈజీగా కూడా అయిపోతుంది కదా వామ్ రైస్. ఇంకా ఫీవర్లోనైతే ఇలాంటివి లైట్గా ఉన్న ఫుడే తినాలనిపిస్తుంది, ఎక్కువ హెవీగా కూడా తినాలనిపించదు. సో అందుకే అని ఈజీగా నేను లంచ్లోనైతే వామ్ రైస్ చేస్తున్నాను. వామ్ రైస్ అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కదా గైస్. ఇంకా వామ్ రైస్ రెసిపీ కూడా నేను మీతోని షేర్ చేసుకున్నాను. ఇంకా గైస్ మీకు మా బ్లాగ్స్ నచ్చితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా గైస్ బ్లింకిట్లోని ఆర్డర్ చేసుకున్నట్టుగా అయితే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నదనేది కూడా బ్లింకిట్తోని సో కామెంట్స్ అయితే చేయండి.
ఇంకా ఈరోజు లంచ్లోనైతే సింపుల్గా వామ్ రైస్ అయితే ప్రిపేర్ చేశాను. నేను వామ్ రైస్లోని రెడ్ చిల్లీ అయితే యూజ్ చేయలేదు. వామ్ రైస్లోని గ్రీన్ చిల్లీ నేను యూజ్ చేశాను. రీజన్ ఏంటంటే వామ్ రైస్లోని గ్రీన్ చిల్లీ యాడ్ చేసాం కదా, సో తిన్నప్పుడు గ్రీన్ చిల్లీది క్రంచీగా ఒక మంచి టేస్ట్ వస్తుంది అనమాట. సో నాకైతే వామ్ రైస్ ఎప్పుడు చేసుకున్నా నేను గ్రీన్ చిల్లీయే యూజ్ చేస్తాను. ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా లంచ్ అయితే అయిపోయింది మాది. ఇంకా ఇప్పుడు ఈవినింగ్ నేను బట్టలు తీయడానికి టెర్రస్ పైకి వచ్చాను. ఫీవర్ వల్ల డార్క్ సర్కిల్స్ వచ్చేసాయి నాకు. ఇంకప్పుడు ఈరోజు నేను మీకు సన్సెట్ చూపిస్తాను. సో మా టెర్రస్ పై నుంచి అయితే చాలా బాగా కనిపిస్తుంది గైస్. ఇంకప్పుడు బట్టలన్నీ తీసేస్తున్నాను. బేగా వర్క్ అంతా చేసేసుకుంటే బయటికి వెళ్దామనేసి మా హబీ అన్నారు. ఆఫ్టర్నూన్ లంచ్ చేసినప్పుడు తను అంటుండాలి ఈవినింగ్ ఏదైనా బయటికి వెళ్ళేసి తిందాం, ఫీవర్ వల్ల నోరంతా చాలా చేదుగా ఉంది, ఏదైనా చట్పటాగా ఉన్న ఫుడ్ అయితే తిందాం, పావ్ భాజీ తినాలి అనేసి తను చెప్పారనమాట. సో ఓకే అయితే ఇంకా బయటికి వెళ్దాం అనేసి ఇంకా నేను కూడా వర్క్ అంతా ఇంకా ఫాస్ట్గా చేసేసుకుందాం అనుకున్నాను. ఇంకా ఈరోజు కూడా నేను ఆఫ్టర్నూన్ ఇంకా లంచ్ చేసిన తర్వాత అయితే అసలు కొంచెం కూడా రెస్ట్ తీసుకోలేదు. పడుకుంటానన్నా కూడా మేబీ మళ్ళీ ఫీవర్ ఎక్కువ వస్తుంది అనేసి ఇంకా పడుకోకుండా ఇంకా ఇంట్లోని వర్క్స్ అంతా ఇంకా కంప్లీట్ చేసేసుకుంటున్నాను. మా జై ఇప్పుడు పడుకొని ఉన్నాడు. ఇంకా మా జై పడుకొని లెగిసిన వెంటనే ఫస్ట్ మా జైకి ఫుడ్ పెట్టేసి అప్పుడు బయటికి తీసుకుని వెళ్తాను. ఎందుకంటే బయట అయితే నేను మా హబీ తింటాము, బట్ మా జైకి అయితే బయట ఫుడ్ అసలు ఇష్టం ఉండదు. ముందు కూడా కొన్ని వీడియోస్లోనైతే నేను మీకు చెప్పాను. సో అందుకే అని మేము ఎప్పుడు బయటికి వెళ్ళినా ఫస్ట్ మా జైకి ఇంట్లోని ఫుడ్ పెట్టేకి మేము బయటకు వెళ్తాము. మేము బయట ఏదైనా తిన్నా మా జైకి పెడతాం కదా, సో ఒక బయట కూడా తీసుకోడు. మా జైకి అయితే అసలు ఇష్టం ఉండదు. ఇంకా మా జై పడుకొని లెగిసిన తర్వాత మా జైకి ఫుడ్ పెట్టి ఇంకా మా జైకి రెడీ చేస్తాను. ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను బయటకు వెళ్దాం అనేసి. నా ఫేస్ అంతా ఫీవర్ వల్ల చాలా డల్గా అయిపోయినట్టుగా ఉంది. ఇంకా మా హబీ కూడా రెడీ అయ్యేసి వచ్చేసారు. ఈసారి అయితే గణేష్ చతుర్థి మాది ఎలా జరిగింది అనేది కూడా నాకు తెలియదు. సో ఆ రోజైతే మా జైకి చాలా ఫీవర్గా ఉండాలి. సో ఏదో ఒకలాగా అయితే చాలా సింపుల్గా అయితే పూజ అయితే చేసుకున్నాము. ఇంకా ఈ పానీపూరి షాప్కి అయితే నా మ్యారేజ్ తర్వాత ఎప్పుడు తినాలన్నా కూడా ఈ పానీపూరి షాప్కి వచ్చేసి తింటాము. నేను ఫస్ట్ పానీపూరి తిన్నాను, తర్వాత దహీపూరి తీసుకున్నాను. ఇంకా మా హబీ అయితే పావ్ భాజీ తీసుకున్నారు. మా జైకి అయితే నార్మల్ ప్లేన్ది పూరి ఉంటుంది కదా, సో అది ఇచ్చేము. సో అది తిన్నాక కూడా మా జై ఫేస్ అయితే చాలా ఎద్దుగా పెట్టుకున్నాడు. ఇంకా తినేసాక అప్పుడు తిన్నాము, బట్ తర్వాత మాకు వామిటింగ్గా కూడా అనిపిస్తుండాలి. ఫీవర్ వల్ల ఏదో ఒకలాగా ఉండాలి కదా. సో పానీపూరి అయితే నేను మా హబీ ఇద్దరు కలిసే తిన్నాము. దహీపూరి మళ్ళీ నేను తీసుకున్నాను. తర్వాత క్రాఫ్ట్ మార్కెట్కి వచ్చాము. క్రాఫ్ట్ మార్కెట్లోనైతే నాకు బ్యాంగిల్ తీసుకోవాలనేసి ఉండాలి చాలా టైం నుంచి. ఈ బ్యాంగిల్ అయితే ఫస్ట్ టైం 3Dలోని తీసుకున్నాము. తర్వాత ఇంకా ఈ బ్యాంగిల్స్ అయితే క్రాఫ్ట్ మార్కెట్లోనే ఎప్పుడు ఇక్కడే తీసుకుంటాను, క్రాఫ్ట్ మార్కెట్లోనే. సో ఈ బ్యాంగిల్స్ అయితే చాలా బాగుంటుంది గైస్, డైలీ యూస్కి కూడా బాగుంటుంది. ఇంకా ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా కూడా సింపుల్గా జీన్స్ మీద కూడా సింగిల్గా బ్యాంగిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. తర్వాత నేను బ్యాంగిల్ తీసుకున్న తర్వాత అక్కడ 200 ఇచ్చాక ఇంకా రిటర్న్ డబ్బులు ఏం తీసుకోకుండా వచ్చేసాను. తర్వాత ఆ షాప్ కీపర్ ఎంత మంచివారంటే మళ్ళీ నాకు నా మిగిలిన డబ్బులు అయితే మళ్ళీ తెచ్చేసి ఇచ్చారు. తర్వాత ఇల్లు క్లీనింగ్ చేయడానికి చాలా మ్యాసీగా అయిపోతుంది కదా, సో అందుకే అని క్లీనింగ్ది తీసుకున్నాము. ఇంకొకటి నైఫ్ కూడా తీసుకున్నాము. ఇక్కడ లెమన్ జ్యూస్ తీస్తాం కదా, సో అది అడిగితే 80 రూపీస్ చెప్పారు. యాక్చువల్లీ ఆ లెమన్ జ్యూస్ తీసింది స్టీల్ది అయితే ఒకసారి నేను వీమార్ట్లో తీసుకుంటే అక్కడ 40 రూపీస్కి వచ్చింది. సో అది ఇక్కడైతే డబల్ కాస్ట్ అనిపించింది. సో నాకు ఎక్కువ ఇంపార్టెంట్ ఉన్న సామాన్లు తీసుకున్నాను. ఇంకా నేను బ్లింకిట్లోనే ఆర్డర్ చేసుకున్నానని చెప్పింది కదా, సో ఈ కాలనీ అడ్రస్ ఇచ్చి నేను ఆర్డర్ చేసుకున్నాను. సో గైస్ మీకు మా బ్లాగ్స్ నచ్చితే లైక్ చేయండి, ఇంకా మా ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ గైస్.